హాయ్! గుడ్ మార్నింగ్ ఆల్. నేను ఈరోజు గులివిందల పులుసు చేసుకుంటున్నాను. గులివిందలంటే కొంచెం లైట్‌గా పింక్ కలర్‌లో ఉంటాయి. చిన్న చిన్న చేపలు వస్తాయి. కొన్ని పెద్దగా ఉంటాయి గానీ, మరీ ఎక్కువగా పెద్దగుండవు. చాలా చిన్నగానే ఉంటాయి. వీటిని ఫ్రై చేసుకున్నా బావుంటుంది. పులుసు పెట్టుకున్నా కూడా బావుంటుంది. నేనైతే కొన్ని పీసెస్ పిల్లలకి ఫ్రై కోసం ఉంచేసి మిగతావన్నీ పులుసు చేసుకుంటున్నాను. దీన్ని దగ్గరికి పులుసులా కొంచెం పెట్టుకొని తింటే రైస్‌తో చాలా బావుంటుంది. మాకు ఇక్కడ వైజాగ్‌లో అయితే చేపలు వీధుల్లోకే వచ్చేస్తుంటాయి. బుట్టలతోని పట్టుకొని వచ్చి అమ్ముతూ ఉంటారు. ఇంకా కొన్ని కొన్ని ఏరియాల్లోని ఫిష్ మార్కెట్‌కెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మార్నింగే వచ్చాయి. వాటిని ఇలాగ క్లీన్ చేసి వాళ్ళే అన్నీ చేసేసి ఇచ్చారు. నేను కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకొని వండుకుంటున్నాను. చాలామంది దీనికి ఆవ పొడి, మెంతి పొడి ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు. నేనైతే అవేమీ లేదు. రెగ్యులర్‌గా మనం ఎలా అయితే వండుతామో కొంచెం ఉల్లిపాయలు వేగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, టమాటో నేనైతే కొంచెం కరివేపాకు చాలామంది అడుగుతున్నారు నా ఫ్రెండ్స్. కరివేపాకు ఏస్తున్నావు అన్నిట్లో అని. నాకు అలా అలవాటయిపోయింది. ఫ్లేవర్ కూడా బావుంటుందని కరివేపాకు ప్రతి కర్రీలో కూడా వేసుకుంటూ ఉంటాను. అలాగే ఇవి వేసిన తర్వాత కొందరు పులుసు పెట్టుకున్న తర్వాత ఫిష్‌ని అందులో వేస్తారు. నేనైతే మాత్రం కొంచెం వేయించాకే వేస్తాను. కొత్తిమీర లాస్ట్‌లో వేసుకుంటాం కదా! చేపల పులుసుకి ఏంటంటే కొంచెం ముందుగా కూడా వేస్తే ఆ కాళ్ళ తాలూకా ఫ్లేవర్ పులుసుకి పడుతుంది. టేస్ట్ బావుంటుంది. ధనియాల పొడి ముఖ్యంగా వాడతాను దీనికోసం. చేపల పులుసుకైనా, ఎగ్ గ్రేవీకైనా వీటికి ధనియాలు, జీలకర్ర పొడిని యూజ్ చేస్తాను. ఇంకా ఇందులో వేసే మసాలాలన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే. బయట నుంచి ఏం చేసినవి కాదు. ఇలా ఫిష్ కొంచెం వేసిన తర్వాత కుదుపుతారు. నాకు అది రాదు. అందువల్ల నేను చెక్క స్పూన్‌తోని జస్ట్ 2 సార్లు అటు ఇటు కదిపి పులుసునైతే వేసుకుంటాను. కానీ ఇది రైస్‌తోని వేడివేడిగా తింటే చాలా బావుంటుంది. మాకైతే నచ్చుతుంది. చాలా ఇష్టంగా తింటాం. పిల్లలు మాత్రం అంతగా ఇష్టపడరు. ఫ్రై చేస్తాను వాళ్ళకి సపరేట్‌గా. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర కొంచెం గార్నిష్ కింద వేసుకుంటాను. సాల్ట్ గానీ ఇవన్నీ టేస్ట్‌కి సరిపడే వేసుకుంటాను. ఇంకా మీరెలా చేస్తారో నాకు కింద కామెంట్ చేయట్లేదు. మీరెలా చేస్తారో కింద కామెంట్ చేయండి. నేను చేసిన విధానం నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఏమైనా టిప్స్ చెప్పాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.